నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల సహకారంతో దందా జోరందుకుంది. అధికారుల అండదండలు, పోలీసుల పహారా మధ్య అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంపూర్ణ అండదండలతో ఇసుక మాఫియా మరింత విజృంభిస్తోంది. ఒకే వేబిల్లుపై పదుల సంఖ్యలో టిప్పర్లను లోడ్ చేసి తరలిస్తున్నారు. ముఖ్యంగా సాలూర మండలం మంజీరా నది పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా శాండ్ బిజినెస్ కొనసాగుతోంది. ఇక ఇసుక దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండదండలతోనే ఈ ఇసుక మాఫియా అంతా కూడా రెచ్చిపోతున్నారు అని చెప్పి సమాచారం అందుకుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల కనుసనల్లో, అధికారుల సహకారంతో, పోలీసుల అండదండలతో ఈ మాఫియా గత కొద్ది రోజుల నుంచి ఒకే వేబిల్తో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ పనుల అనుమతుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాంజీరా పర్యాయక ప్రాంతంలో ఉన్నటువంటి మందర్న పరిసర ప్రాంతంతో పాటు అటు యాంచా పరిసర ప్రాంతంలో మాంజీరా చుట్టుగా ఉన్నటువంటి ఈ మాంజీరా నదిలో గత కొద్ది రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంపూర్ణ అండదండలతో అతని అనుచరులు, సెకండ్ స్థాయి క్యాడర్ లీడర్లు గత కొద్ది రోజుల నుంచి మాంజీరాలో దోపిడీకి గురి చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో యథేచ్ఛగా అక్రమ ఇసుకను తరలించి సుదూర ప్రాంతాలతో పాటు ఇటు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి జాడి వరకు పూర్తి స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఏదైనా అధికారులు ప్రశ్నించిన కానీ ఈ మీడియా ప్రశ్నిస్తే ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుకను రీచ్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లతో తరలించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చిన తర్వాత లారీలలో, టిప్పలలో తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘన జరుగుతుంది. వాల్టా చట్ట నిబంధన మేరకు దాదాపుగా 2 మీటర్ల లోపే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ వందలాది మీటర్ల లోతుకు ఇసుకను తీయడం వల్ల పూర్తి స్థాయిలో ఇటు మాంజీరా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. ముందే మాంజీరా పరిసర ప్రాంతాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పర్యావరణ వేతనతో పాటు భూగర్భ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇటు యథేచ్ఛగా లారీలు తరలించడంతో సామాన్య మానవులు సైతం ఇబ్బంది పడుతున్నారు. బోధన్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ చూసినా ఇసుక ట్రాక్టర్లతో పాటు ఇసుకకు సంబంధించిన టిప్పర్లే కనబడుతున్నాయి. ముఖ్యంగా పరీక్షలు నడుస్తున్నాయి. పిల్లలు రోడ్ల పైన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా స్థానిక నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ పూర్తిగా ఈ అంశం పైన దృష్టి సారించకపోవడంతో సామాన్యులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఒకటే కోరుతున్నారు, యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే రానున్న రోజుల్లో మాంజీరా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో తుంగలోకి తొక్కి వాళ్ళ ఇసుక అక్రమ మాఫియాకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో యథేచ్ఛగా తరలించడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇక నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సాలూర మండలం మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక దందా అయితే యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారుల అండదండలు, పోలీసుల పహారా మధ్య ఈ ఇసుక దందా అయితే కొనసాగుతోంది.